హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రోజు వ్లాగ్ వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్. నేను షీన్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, అవేంటో మీతో చూపిస్తాను. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను, ఎలా వచ్చాయో ఏంటో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఏమేమి ఆర్డర్ చేసేసానో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ ట్రైపాడ్ తీసుకున్నాను. ఈ ట్రైపాడ్ వచ్చేసి నాకు 3 pounds పడింది దగ్గరగా. ట్రైపాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ ట్రైపాడ్తో నేను వీడియో షూట్ చేస్తున్నాను. దీనికి మళ్ళీ మనకు ఒక ఛార్జింగ్ వైర్ అని చెప్పి ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ. అది కూడా 3 pounds రూపాయ వచ్చేసింది. మనం ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి లైట్ కూడా ఉంది. దీనికి వెనక ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. నైట్ టైం షూట్ చేసుకోవడానికి కూడా ఏం ఇబ్బంది లేదు. సో ఇది అన్ని విధాలుగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను హెడ్ బాత్ చేసినప్పుడు యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు వీడియో క్రియేటర్స్ కానీ లేకపోతే మూవీస్లో కానీ చూస్తూ ఉంటాం, వెనక నుంచి ముందు ఇలా పెట్టేవి. ఆ టవల్స్ తీసుకున్నాను. దీంట్లో నేను పింక్ కలర్ అని చెప్పేసి ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక టెడ్డీబేర్ లాగా చిన్నది వచ్చింది కదా, వెనక ఇలాగ లింక్ ఉంటుంది. ఇది తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోవడమే. క్వాలిటీ అదైతే చాలా బాగుంది. ఇది కూడా నాకు వచ్చేసి దగ్గర 2 pounds లోపే పడింది. ఈ టర్కీ టవల్ అంటారు కదా, టర్కీ టవల్స్ ఆ క్వాలిటీ లాగా ఉంది. దీంట్లో మనకి సాటిన్ కూడా ఉన్నాయి, కానీ నేను ఇవి తీసుకున్నాను. ఇదైతే నాకు కూడా నచ్చాయి, బాగున్నాయి. ఇటు కూడా 2 pounds లోపే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్పోర్ట్వి తీసుకున్నా, హోల్డర్స్. దీనికి మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మన నేమ్ కానీ లేకపోతే మీరు ఎవరన్నా ఇవ్వాలనుకున్న ఎవరికన్నా వాళ్ళని ఏమైనా ఇవ్వచ్చు. నా పేరు ప్రత్యూష. అయితే నేను అంత పెద్ద క్యారెక్టర్స్ సరిపోలేదని చెప్పేసి ప్రత్యు అని పెట్టుకున్నాను. అండ్ నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగానే వచ్చాయి. తను అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాడు పాస్పోర్ట్. ఇక్కడ మనకు ఒక చిన్ని పాకెట్లో వచ్చింది. మనం ఏమైనా కార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనం పాస్పోర్ట్స్ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా, నీదా నాదా అనుకుంటూ. అలా కాకుండా ఎవరి పేరులో వాళ్ళు పాస్పోర్ట్ పెట్టేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా చాలా మంచి కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన ఎలా వస్తాయి ఏంటని చెప్పేసి నేను ఫస్ట్ ఈ ఆర్డర్ చేశాను. దాని తర్వాత మంచి తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి. సో క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి. ఇవి కూడా నాకు దగ్గర 2 pounds లోపే వచ్చేసాయి విత్ కస్టమైజేషన్తో సహా. సో అఫోర్డబుల్ అనే చెప్పచ్చు, బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను నా ఇయర్ బడ్స్కి అని చెప్పేసి ఈ తీసుకున్నాను కేసు. నాది గెలాక్సీ S3 Pro ఇయర్ బడ్స్. బట్ వాటికి మీ మోడల్స్ లేవు, ఓన్లీ ఈ ప్లెయిన్ లేకపోతే ట్రాన్స్పరెంట్ తప్ప మోడల్సే లేవు. అసలు ఐఫోన్ ఫోన్ కేసెస్కి మాత్రం ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఎవరైనా శాంసంగ్ కూడా ఇయర్ బడ్స్ కేసెస్ మోడల్స్ తయారు చేస్తే బాగుండు. బట్ ఓన్లీ ట్రాన్స్పరెంట్ ఇవే ఉన్నాయి. కలర్స్ అయితే బెదిరేస్తాయి అని చెప్పేసి నేను ఇలా బ్లాక్ తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ నాకు ఎందుకో అంత అనిపించలేదు. నెక్స్ట్ ఫోన్ కేసెస్ కూడా తీసుకున్నా, నా ఫోన్కి పెట్టేసుకున్నాను. ఫోన్ కేసెస్ అయితే చాలా బాగున్నాయి షీన్లో. ఎవరైనా ఫోన్ కేసెస్ కానీ లేకపోతే టెంపర్ గ్లాస్ లేకపోతే ఫోన్కి సంబంధించిన ఏవైనా కూడా షీన్లో తీసుకుంటే చాలా బాగుంటాయి. బట్ ఫోన్ అయితే షీన్లో కొనుక్కోండి, అవి మంచిగా కొనుక్కోండి. ఇంకోటి వచ్చేసి నేను ప్యాంట్ తీసుకున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కొంచెం షార్ట్ ఉంటాను, నాకు ప్యాంట్స్ అన్నీ కూడా బాగా పొడిగైపోతున్నాయి ఎక్కడ ఏ షాప్లో చూసినా. సో ఒకసారి షీన్లో తీసుకుందాము, ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఏం నచ్చిందంటే కరెక్ట్గా నా లెంతే వచ్చింది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇది డెమిన్ ప్యాంట్ తీసుకున్నా, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఒక పెప్లం టాప్ కొనుక్కున్నాను. ఇది బయట చాలా బాగుంది, నచ్చి ఇంత బాగుంది కదా ఎందుకు వదిలేయడం అని చెప్పి తీసుకున్నా. బట్ దీనికి ప్యాంట్ అయితే దొరకలేదు, అన్నీ పొడుగున్నాయి. అదే ఇండియాలో అయితే పొడిగైపోయినా కూడా ప్యాంట్లు నచ్చితే తీసుకొని, మా ఇంటనకే మిషన్ అంకులు ఉండేవాళ్ళు, వెంటనే వెళ్ళిపోయేదాన్ని. కొంచెం లూజ్ అయినా ఎక్కడైనా కుట్టు ఊడిపోయినా ఏమైనా పొడిగైనా వెంటనే వెళ్ళి కట్ చేయించేసుకోవడం కుట్టించేసుకోవడం చేసేదాన్ని. బట్ ఇప్పుడేమో నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఎవరు కుడతారు, అసలు మిషన్ వాళ్ళు ఉంటారో లేరో కూడా నాకు డౌటే. ఇంకా అందుకని చెప్పేసి బయట ఎక్కడ దొరకకపోతే షీన్లో తీసుకున్నా. సో చాలా బాగుంది. ఈ రెండు ఒకసారి పేర్ చేసుకోవాలి. ఈ రెండు ఒకసారి వేసుకొని మీకు వీడియో కూడా పెడతాను. చాలా బాగుంది ఈ టాప్ అయితే. ఇంకొకటి వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎమ్మని ఉంది చూడండి,
బాగా డబ్బులు పెట్టేశాను ఫుల్గా. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది, బయటకి ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. సో నాకు ఎందుకో ఇది బాగున్నట్టు అనిపించింది, అందుకే తీసుకున్నా. ఇవి నేను షీన్లో షాపింగ్ చేసినవి. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా క్యూట్ థింగ్స్ కూడా ఉంటాయి. ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఫస్ట్ భయంతో తీసుకున్నా. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, షీన్ అంటే ఒక పెద్ద బ్రాండ్ అని అనుకోకండి, ఇదేం పెద్ద బ్రాండ్ కాదు. మనకి మీషో ఎలాగో ఇక్కడ షీన్ అనేది అలాగా, షీను తీము అని చెప్పేసి 2 ఉంటాయి. అవి మనకి చైనాలో ఆలీబాబా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది. అవి కూడా సేమ్ ఇలాగే, బట్ ఆలీబాబా ఎక్స్ప్రెస్, షీన్ ఈ 2 మన ఇండియాలో బ్యాన్ చేస్తారు. యాక్చువల్లీ ఈ షీన్ అనేది కూడా సేమ్ చైనా వాళ్ళ బ్రాండే. తీము అనేది మాత్రం చైనా వాళ్ళ బ్రాండే. మేము తీములో ఇంట్లోకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అంటే బాక్సులు అవి ఆర్డర్ పెట్టుకున్నాము. తీములో కూడా చాలా బాగున్నాయి. మీరు చాలా వీడియో క్రియేటర్స్ వీడియోస్ చూసేసి షీన్ అంటే ఏదో పెద్ద బ్రాండ్ అది ఇది అనేసుకోకండి. షీన్ అంటే ఏదో కాదు, జస్ట్ లైక్ ఏ మీషో అంతే. ఇప్పుడు నేను తీసుకున్న వాటి మాత్రం క్వాలిటీ అయితే బాగున్నాయి. ఒక్కొక్కసారి 1-2 క్వాలిటీ అలా మిస్ మ్యాచ్ అవ్వచ్చు, బాగోవచ్చు బాగుండకపోవచ్చు. సో నేను తీసుకున్న వాటి మాత్రం క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి నాకు దగ్గర 10 pounds లోపే పడిపోయాయి మొత్తం అన్నీ కూడా. సో ఇన్ని 10 pounds క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచి పెట్టుకోవాలి. అండ్ మన కిచెన్ ఐటమ్స్ కానీ డెకర్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా వాటిల్లో దొరికేస్తాయి. సో మీరు షీన్ అంటే ఏదో పెద్దది అనుకోకండి. సో షీన్ ఈజ్ లైక్ ఏ జస్ట్ మీషో. నా వ్లాగ్ ఇలా ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.